ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 5, 6వ తేదీ యొక్క దినాలు కన్య రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు మీకు జీవితంలో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రతి సమస్యకి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయబడును. అంతేకాకుండా ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా మీ టైం తీసుకొని మీరు రావాలా, అందుకు మేము రాలేము అనే సమస్య కూడా మీకు లేకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఫోన్ ద్వారానే మీ యొక్క సమస్యను తీర్చబడను. మరీ ముఖ్యంగా ఫోన్ ద్వారా జ్యోతిష్యం కూడా చెప్పబడను. అయితే ప్రేమ సమస్యలు కానీ, పెళ్లి సమస్యలు కానీ, మనోవేదన, మీరు ఏదైనా ఒక విషయంతో బాధపడుతున్నా, అలాగే శత్రు సమస్యలు, మిమ్మల్ని ఎవరైనా సరే వేధిస్తున్నా అది కూడా మీకు తెలియకపోయినా, అంతేకాకుండా చిన్నపిల్లల పొరపాట్లు ఏవైనా ఉన్నా, భార్యాభర్తల సమస్యలు, అంతేకాకుండా విడాకులకు సంబంధించిన సమస్యలు, ధన సమస్యలు, ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కారం ఒక్కటే అని చెప్పొచ్చు. అదే జాతకం చెప్పబడును శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పొచ్చు. అయితే మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100కి 100% పరిష్కార మార్గం కూడా చూపిస్తారు. గురువుగారికి నమ్మకంతో మీరు ఒక్కసారి కాల్ చేసి చూడండి, మీ సమస్య ఇక ఉండకుండా పోతుంది. అయితే గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9000556240. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మీరు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీ జాతకాన్ని చెప్పించుకోండి. ఆ తర్వాత మీకు లైఫ్లో అంతా సంతోషమే ఉంటుంది, ఎలాంటి బాధలు అనేవి ఉండవు. దినఫలాల ప్రకారం మీకు జరిగేది ఇదే. చేతులు జోడించి చెబుతున్న జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి అంశాలు అనుకూలంగా, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా మీకు కనిపిస్తున్నాయి, వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్య రాశి వారు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అలాగే జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే కన్య రాశి వారు ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదలని కూడా కలిగి ఉంటారు. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహిస్తారు. అలాగే జీవితంలో అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. భయంకరమైన కుటుంబ పరిస్థితులను కూడా అధిగమించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు చిన్న చిన్న వయసు నుండే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని మెసులుకోవటం నేర్చుకుంటారు. అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక ఈ కన్య రాశి వారి యొక్క జాతకం ప్రకారం జూలై 4, 5, 6 తేదీల యొక్క దినఫలాల ప్రకారం మీరు ఊహించని సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ముఖ్యంగా నమ్మించి మోసం చేసే ఒక వ్యక్తి కారణంగా మీరు తీవ్రమైన నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడండి. అంటే మీరు అపరిచిత వ్యక్తి వల్ల మోసే ప్రమాదం కనిపిస్తుంది. బయటికి వెళ్లిన వ్యక్తులు జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త పడండి. అలాగే డబ్బు విషయంలో, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. రాత్రి సమయాల్లో ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణాలు చేసేవారు కూడా మీ యొక్క విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతోంది. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు చాలా కాలం క్రితం మీరు తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ రోజు మీరు ఒక పెద్ద గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు పెట్టుబడికి సంబంధించి, వ్యాపార విస్తరణకు సంబంధించి మీ మధ్య డిస్కషన్ జరిగి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు.
కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. ఇది వరకు మీ యొక్క వ్యాపారానికి కుటుంబ సభ్యులు ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే గనక ఈ రోజు వారి నుంచి సంపూర్ణ మద్దతు మీకు లభించే అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కన్య రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. డబ్బు సమకూరడం లేదు. అటువంటి వ్యక్తులు కూడా దానికి సంబంధించి ఒక సరైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే చాలా కాలంగా సొంతింటి కలను కలిగి ఉన్నారు, కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. అంటే లోన్ పెట్టి తీసుకోవాలా లేదా ఇంకా ఏదైనా దారి ఉందా అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ లోన్ పెడితే కనుక మీరు ఆ యొక్క ఈఎంఐని భరించగలుగుతారా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ రోజు ఒక వ్యక్తితో మాట్లాడి దాని గురించి సరైన నిర్ణయం తీసుకుంటారు. అంటే ఒక చక్కటి గైడెన్స్ మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్య రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడే మీకు ప్రసాదించాడని చెప్పుకోవాలి. అలాగే కన్య రాశి వ్యక్తులు ఎవరైనా సరే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ మరొక మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఇంకొక మంచి ఆఫర్ వస్తే ఈ యొక్క ఉద్యోగాన్ని వదిలేసి మరొక ఉద్యోగానికి వెళ్దామని మీరు ఆరాటపడుతున్నారు. అటువంటి వ్యక్తులకి అనుకోకుండా మీ యొక్క స్నేహితుల ద్వారా కానీ లేదా పరిచయస్తుల ద్వారా కానీ ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొంతమంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఉంటే రిజల్ట్ అనుకూలంగా రాబోతోంది. అలాగే నిరుద్యోగులకు కూడా చక్కటి ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఈ విధంగా ఉద్యోగస్తుల కోరిక యొక్క నెరవేరబోతోంది. చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వారు కూడా మరొక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకి ఆర్థిక పరమైన అంశాల విషయంలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కన్య రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కన్య రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడే మీకు చూపించబోతున్నారు. అంటే ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభించడం కానీ, అనుకోకుండా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏ రూపంలోనైనా సరే మీకు తెలియడం కానీ, అంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్య నుండి ఏ విధంగా బయటపడాలి అనే దాని గురించి ఒక మంచి గైడెన్స్ మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్య రాశి వారు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో మీ యొక్క ప్రేమ భాగస్వామితో ఇది వరకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉండి గత కొంతకాలంగా మీరు మాట్లాడుకోకుండా ఉంటున్నట్లయితే గనక మీ మధ్య ఉన్నటువంటి సమస్యను మీరు ఈ రోజు అంటే ఈ 3 రోజుల్లో పరిష్కరించుకోబోతున్నారు. అంటే ఇరువైపులా రియలైజ్ అవ్వడం కనిపిస్తుంది. అంటే మీకు మీరుగా రియలైజ్ అవుతారు. అలాగే మీ యొక్క ప్రేమ భాగస్వామి కూడా రియలైజ్ అయ్యి మీ యొక్క బంధాన్ని తిరిగి కొనసాగించే ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు. ఈ విధంగా కన్య రాశి వారి యొక్క జీవితంలో ఊహించిన సంఘటన జరగబోతోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి కూడా ఒక మంచి సంబంధం మీ ముందుకు వస్తుంది. మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఈ యొక్క కన్య రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్య రాశి వారు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా మీరు వెళ్ళటానికి సరైన సమయం అయితే అతి త్వరలో రాబోతుందని చెప్పుకోవాలి. దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క ప్రాపర్టీస్ని సేల్ చేయాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, అంటే మీరు ఎంతైతే ధరకు అమ్మాలి అనుకుంటున్నారో కాస్త అటు ఇటుగా ఏదైనా పార్టీ ముందుకు వచ్చి మీ యొక్క ప్రాపర్టీని కొనడానికి సిద్ధపడతారు. దీనికి సంబంధించి మీరు ఒక మంచి న్యూస్ని రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ 3 రోజుల్లో. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం, అంటే ఈ 3 రోజుల దినఫలాల ప్రకారం మీకు శత్రువులుగా ఉన్న వ్యక్తుల ద్వారా ఒక సమస్యనైతే మీరు ఎదుర్కోబోతున్నారు. మరీ ముఖ్యంగా వారే మిమ్మల్ని ఆ సమస్యల్లో పడేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఎలాంటి అనవసరమైన సమస్యల జోలికి అస్సలు వాదనలకి కూడా వెళ్ళకండి. మరీ ముఖ్యంగా గొడవల జోలికి వెళ్ళి మీకు మీరుగా సమస్యలను కూడా కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అది పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఒక అప్డేట్ న్యూస్ని ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 4, 5, 6వ తేదీల యొక్క కన్య రాశి వారి వ్యక్తులకి జీవితంలో ఇలా ఉండబోతోంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కన్య రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుతారు. మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు.
మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుతారు. అలాగే ప్రతి పనిని మొదలుపెట్టే ముందు గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టండి. విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఆపదలో ఉన్న వారికి మీ శక్తి మేరకు సహాయం చేయండి. అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు. సో చూసారు కదండి, కన్యా రాశి వారికి జూన్ కాకుండా జూలై 4, 5, 6వ తేదీలో ఏం జరగబోతోంది అనేది ఈ వీడియో క్లుప్తంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.